ఆయనే అయి ఉంటారు. వీరభద్రయ్య, మేము నిన్ను చంపడానికి వచ్చాం, బయటకు రా, లేదంటే బాంబేస్తాం బస్సులోకి. నీతో పాటు 40-50 మంది అమాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. అవసరమైతే నిన్ను చంపే ప్రయత్నంలో వాళ్ళని కూడా చంపేస్తాం. ఆడదానిలా వాళ్ళ మధ్య దాక్కొని నీతో పాటు వాళ్ళని చంపుకుంటావో, లేక మగాడిలా బయటకు వచ్చి నువ్వు ఒక్కడివే చస్తావో నువ్వే తేల్చుకో. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నన్ను వదులు. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారండి. మీరేం కంగారు పడకండి, మీకేం కాదు. వెళ్ళొద్దండి మీరు. మీకేం కాదు, నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారండి. వెళ్ళొద్దండి. ఆగండి, ఆగండి. లోపల పదండి. వాగవేంటి? వీళ్ళందరి ప్రాణాలకి ప్రమాదం. నన్ను వదులు. మాట వినండి. అరే ఎవరా మీరు? బయటకు వచ్చి మాట్లాడండి. మందా? ఒరే మన్నా, నీకేమైంది? ఏమిటిదంతా? వదినా, అందరి నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలియదు అనుకుంటున్నావా? అందరినీ మోసం చేస్తున్నావు. ఇవాళ అందరి తరఫున నేను నీ గుణపాఠం చెప్తా. ఎవరి తరఫున? ఏం మాట్లాడుతున్నావు? అందరి తరఫున మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు మంచోడు అనుకున్నా, అందుకే నీతో ఉన్నా. మీ అందరికి తెలుసా, పార్టీ ఫండ్ ని దోచుకున్నాడు వీడు. చంపేస్తా. చంపాలంటే చంపు, అబద్ధాలు ఆడకు. చంపే ముందా, చంపే. నీలాంటి వాడిని నమ్మి చారం తీశాను కదా, నాకు ఇలాంటిది జరగాల్సిందే. రా, చంపు. కాల్చు ముందా. చంపుతానన్నావుగా, నువ్వే వాడిని చంపాలి ముందా. కాల్చు. కాల్చరా. కాల్చు, కాల్చు ముందా, కాల్చు. చూస్తున్నావేంట్రా? కాలుస్తున్నావు కదా, కాల్చరా. నాగమణి ఏం చెప్పాడో గుర్తుందా? నువ్వు చంపటం అందరూ చూడాలి. వెళ్ళి చంపు. ఇదే మంచి టైం ఉందా? వెళ్ళి చంపు. అంతా ఆలోచించుకో, వెళ్ళి చంపు. ఆలోచిస్తే నువ్వు తెస్తావు. వెళ్ళు. చాలా అన్యాయం జరిగింది. నీ సొంత వాడే చంపాడు. మీ నాన్న చావు మీ పక్కనే తిరుగుతుంటే ఎవరూ చూడలేకపోయారు. ఇదంతా ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు. జనాలందరూ చూస్తుండగానే ఆ మందగాడు మీ నాన్నని చంపాడు. ఆ మందగాడు మా నాన్న నా మందాగాడు అందరి ముందు చంపాడు. కానీ మందాగాడి వెనుకున్న వాళ్ళు నా కొడుకులు నరసింహారెడ్డి, నాగమణి రెడ్లని తెలుసు. ఒక్క మందాగాడే చంపలేదు. ఇన్నేళ్లుగా నాన్న ఎవరి కోసం పనిచేశాడో వాళ్లే ఈ పని చేశారు. వాళ్ళు మా నాన్నని చంపుండొచ్చేమో కానీ ఆయన ఆశయాల్ని చంపలేరు. ఏం చేశారు మా నాన్న? అందరినీ సమానంగా చూశారు. దానికే చంపేస్తారా? ఏం తప్పు చేశారు ఆయన? మా నాన్న వీరభద్రయ్య చచ్చిపోయాడనుకుంటున్నారేమో. చావలేదు. ఆయన రక్తం నాలోనూ ప్రవహిస్తోంది. ఈ నేలను వాళ్ళ రక్తంతో తడిపేంత వరకు నా పోరాటాన్ని ఆపను. రక్తపాతం కావాలన్నా మీకు నేనిస్తాను. మీ అందరినీ ఒక్కొక్కడిని నరికి
రక్త చరిత్ర సృష్టిస్తాం. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. వేటుకి నరికి పెడతా. ఉరుకు ఉరుకు ఓరకరో దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా. నెత్తుటి స్నానం నీకు చేస్తా. కన్నని ఎరక వేస్తా. ఉరుకు ఉరుకు ఓరకరో కచ్చగట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే. కచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే. నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. రక్త చరిత్ర 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 నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర తమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొద్ది. నీ చావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో. కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంతే. రెచ్చగొట్టె వంటే నిన్నే చంపకుండా ఉండనంతే. నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. రక్త చరిత్ర 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 డమ్ 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 మరణ నృత్యం డమ్ 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 డమ్. సిటీలో ఉండటానికే డిసైడ్ చేసుకున్నావన్నమాట. అవును. మీ నాన్న వీరభద్రయ్య. దేవుణ్ణి నమ్ముతావా? ఫస్ట్ నన్ను నమ్ముతాను. డాడీకి నమస్కారం పెడితే నీ సొమ్మేం పోయేది? నమస్కారమా? ఎందుకు? ఎందుకేంటి? డాడీ ఇంప్రెస్ అయ్యేవారు. నందిని, నాకు నచ్చని పని నేను ఎప్పుడు చేయను. ఏంటి దానిలో నచ్చకపోవడానికి? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీ నాన్నని కాదు. నీకు కావాలంటే చెప్పు, ఎన్ని నమస్కారాలైనా పెడతాను. చాలే, జోక్ లేకు. నా కోసం చిన్న అబద్ధం చెప్పలేడు గాని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడండి. నేనెప్పుడు అబద్ధం చెప్పను. ఇప్పుడే చెప్పావు. లేదు. చెప్పావు. ఇందులో చర్య ఏది? ఇదే మనం మొదటిసారి కలుసుకుని ఉంటే నీతో మాట్లాడడం అటుంచి అసలు నీ వేపు కూడా చూసేదాన్ని కాదు. ఎందుకన్నీ ఇలా వంకర జవాబులు చెప్తావు నాకు అస్సలు అర్థం కాదు. నందిని, సూటిగా ఉండే మనుషులు ఎప్పుడు వంకరగానే కనిపిస్తారు. నౌ షట్ అప్. నీతో మాట్లాడవే వేస్ట్. ఏమైంది చెప్పు ప్రతాప్. నందిని, నాన్నని, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అర్జెంటుగా. నందినికి ఇప్పుడు తెలియని విషయం ఏమిటంటే ప్రతాప్ ఎప్పటికీ తిరిగి రాలేని దారిలోకి వెళ్తున్నాడని. వీరభద్రయ్య దారుణ హత్య తర్వాత మహా సెక్యూరిటీ మధ్య ఉంటున్న నాగమణి రెడ్డి, నరసింహారెడ్డిలపై డైరెక్ట్గా అటాక్ చేయలేని శంకర్ అడవిలోనే ఉంటూ వాళ్ళ ఆస్తులపైన వాళ్ళ మనుషులపైన దాడులు చేయడం మొదలుపెట్టాడు. వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, చరిత్రాధిపత్య పోరు కొరకే సాగుతున్న రక్త చరిత్ర. చదిలేనిది సమరం, తెలవారితే చావు భయం, బతికేందుకనే రణం, వెనకాలనేవో సైన్యం. ఈ గెరిల్లా దాడుల నేపథ్యంలో రక్త చరిత్రలోకి ఇప్పుడు ఒక కొత్త పాత్ర ప్రవేశించింది. అతడు రాజకీయ నాయకుడు కాదు, ఒక రాక్షస నాయకుడు. అతని గురించి విన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు భూమి మీద ఎలాంటి మనిషి ఉంటాడా అని స్టన్ అయిపోయేవారు. అతడు నాగమణి రెడ్డి కొడుకు బొక్కారెడ్డి.
శంకర్ చేస్తున్న దాడుల్ని ఎదుర్కోవటానికి బుక్కారెడ్డి శంకర్ మనుషులు ఒక్కొక్కడిని చెప్పటానికి నోరు రానంత కిరాతకంగా చంపటం మొదలుపెట్టాడు. బుక్కారెడ్డి నైజం కేవలం రక్తనీతితో బతకటం. తన ప్రత్యర్థుల్ని ఘోరాతి ఘోరంగా చంపటమే కాకుండా తన కన్ను పడిన ప్రతి స్త్రీని కులం, జాతి, ఊరు, వీధి, ఇల్లు, గుడి, బడి, చిన్న పెద్ద, పగలు, రాత్రి అన్న తేడా లేకుండా తన కామ కత్తికి బలిపెట్టేవాడు. మందు, మగువ, అధికారం అనే 3 మత్తుల్ని ఒక కాక్టైల్ గా తాగుతూ హత్యారాజ్యం సృష్టించాడు. ఇతని గురించి విన్న ఒకే ఒక్క మంచి మాట, తాగితే రాక్షసుడు, తాగకుండా ఉండదు. ప్రతాప్ ఊళ్ళోకి వచ్చాడని విని బుస కొడుతూ బయలుదేరాడు. ఆగో, ఎక్కడికి? ఆ శంకర్ గాడి తమ్ముడు ప్రతాప్ గాడు ఊళ్ళోకి వచ్చాడంట. ఆ శంకర్ గాడి సంగతి వేరు. ఆ ప్రతాప్ గాడు ఒట్టి అమాయకుడు. ఆ వదిలేయి. ఎలక్షన్లు అయ్యేంత వరకు, జనం ఓటేసేంత వరకు. అర్థమైందా? ఎలక్షన్లు అయ్యేంత వరకు